హాయ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి వ్లాగ్స్ తెలుగు. ప్లీజ్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ఒక క్రాఫ్ట్ చేయబోతున్నారు. ఇది బ్లెండింగ్ చేసేది ఉంటుంది కదా, ఇందులో వస్తుంది కదా బ్లెండర్. ఈ బ్లెండర్ కి ఒక బాక్స్ వస్తుంది కదా, ఇది స్విస్ బ్యూటీది. ఈ బాక్స్ తోని నేను ఒక రీయూజబుల్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే అక్కడైతే ఈ పెయింటింగ్ బ్రషెస్ ఉన్నాయి. సో వీటికి వేయడానికి ఎలాంటి బాక్స్ లాంటిది లేదు. సో నేనైతే పెయింటింగ్ బ్రషెస్ వేయడానికి ఒకటి బాక్స్ లెక్క మంచిగా నీట్గా మంచి పెయింటింగ్స్ వేసి తయారు చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా వస్తుందో. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం ఇలా వచ్చి మాట్లాడడం. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా మంచిగానే ఉంటుంది, కానీ ఇలా డైరెక్ట్ మాట్లాడాలంటేనే కొంచెం భయం ఇస్తుంది అంతే. ఇక్కడైతే నేను బాక్స్ కున్న 4 సైడ్స్ అయితే కట్ చేస్తున్నాను. అండ్ కట్ చేసేసి కింద సైడ్ ఉంటది కదా, అది దానికి ప్లాస్టర్ వేసుకుంటున్నాను. బికాజ్ అది కొంచెం ఇట్లా లేస్తుంది. సో దానికైతే ప్లాస్టర్ అయితే వేసుకుంటున్నాను. వైట్ ప్లాస్టర్ వేసుకుంటున్నాను 4 సైడ్స్. తర్వాత నేనైతే బాక్స్‌కి వైట్ పెయింట్ అయితే వేశాను. అండ్ మొత్తం కింద సైడ్ కూడా వేశాను. వైట్ పెయింట్ ఏసి దాని మీదంగా ఆరిపోయిన తర్వాత పింక్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను. 2 సైడ్స్ అయితే పింక్ కలర్ పెయింట్ అయితే వేస్తున్నాను నేనైతే. ఇలా వేస్తుంటే మస్తు సాటిస్ఫాక్షన్ ఉంటదబ్బా! ఈ ఎట్లా అంటే ఆహ్, ఒక పీస్‌ఫుల్‌నెస్ ఒస్తది. ఇలా పెయింటింగ్ గాని, ఏదన్నా ఆర్ట్ ఏస్తుంటుంటే మాత్రం. సో, అందుకనే నేను ఈ పెయింటింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ నాకైతే చాలా ఇష్టం. బట్ నాకైతే రాదు. ఏదో అలా ట్రై చేద్దామని తెచ్చుకున్నాను ఈ పెయింటింగ్ ఇవన్నీ. నా వీడియోస్ అయితే పెయింటింగ్స్ అయితే కాదు. జస్ట్ నాకు ఏ వీడియో చేయాలో అర్థం కాలేదు ఫస్ట్. అందుకని ఈ పెయింటింగ్‌ది క్రాఫ్ట్ ఒకటి చేద్దామని జెప్పి చేస్తున్నాను. నా వీడియోస్ అయితే క్రాఫ్ట్ గురించి అయితే కాదు. నాదైతే వ్లాగ్స్ ఛానల్. సో, ప్లీజ్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేనైతే ఏదో అలా ట్రై చేస్తున్నాను ఫ్లవర్ ఏయడానికి పింట్రెస్ట్‌లో చూసి. ఇలా అయితే ఫ్లవర్ అయితే ఏస్తున్నాను నేను. బ్లూ అండ్ వైట్ కలర్ పెట్టి. 2 సైడ్స్ అయితే పింక్ కలర్ ఏసుకున్నాను. 2 సైడ్స్ అయితే గ్రీన్ కలర్ వేసుకున్నాను. అది గ్రీన్ గూడా గాదు. ఇట్లా లైట్ గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను. అండ్ బ్లూ కలర్, వైట్ కలర్ పెయింటింగ్ అయితే వేస్తున్నాను ఫ్లవర్స్‌గా. ఫైనల్‌గా నా క్రాఫ్ట్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ నాకైతే ఇది ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ పట్టింది. ఎందుకని అనుకోకండి. నాకైతే పెయింటింగ్ అస్సలు రాదు. బట్ ట్రై చేయాలని ట్రై చేశాను. అండ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అండ్ ఇలా అయితే వచ్చేసింది నా క్రాఫ్ట్. ఇందులో బ్రషెస్ కూడా ఆల్రెడీ వేసేసుకున్నాను. అండ్ మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ క్రాఫ్ట్ కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. హ్మ్. వేరే బాక్స్ కొనే పని లేకుండా ఇలా ఉన్న దాంట్లోనే ఒక మంచి డిజైన్ చేసుకొని ఇలా పెట్టుకోవడం నాకు నచ్చింది. అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.